హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శశి వ్లాగ్స్. ఈరోజు నా వ్లాగ్ కొంచెం ప్రత్యేకమైనదండి. ఎందుకు ప్రత్యేకమైనది అంటే 2.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలచే రక్షాబంధన్ కార్యక్రమం. అందుకే ప్రత్యేకమైనది అని అంటున్నాను. విశ్వ హిందూ పరిషత్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహిళా సంయోజక సుభద్ర గారు, ఉష గారు, సత్యకుమారి గారు నిర్వహిస్తున్న హలో కిడ్స్ పిల్లల చేత రక్షాబంధన్ కార్యక్రమాన్ని చేశారండి. మరి ఆ విశేషాలేంటో చూసేద్దాం రండి. ఇక విషయానికి వస్తే హలో కిడ్స్ పిల్లలందరూ కూడా 2.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలండి. చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నారు. సుభద్ర గారు ఇంత చిన్న పిల్లల చేత రక్షాబంధన్ కార్యక్రమం చేసి వాళ్ళకి లక్ష్మీ అమ్మవారి ఫోటోలు, బిస్కెట్స్ పంచారండి. వాటితో పాటు పిల్లలందరి చేత నినాదాలు కూడా చేయించారు. ఇంత చిన్న పిల్లలు కూడా సుభద్ర గారు చెప్పినటువంటి మాటల్ని చాలా చక్కగా చెప్పారండి. పిల్లలందరూ అత్యంత క్రమశిక్షణతోటి ఉన్నారు. ఈ పిల్లల్ని చూడగానే ఈ హలో కిడ్స్ స్కూల్కి సంబంధించి కూడా విశేషాలన్నీ నాకు మీ అందరితోటి షేర్ చేసుకోవాలనిపించింది. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను మరొక వీడియోలో షేర్ చేసుకుంటాను. వీళ్ళు చాలా చిన్నపిల్లలు కదండి. ఒకరి చేతికి మరొకరి రక్షాబంధన్ కట్టుకోలేరు కాబట్టి ఉష గారు, సుభద్ర గారు పిల్లలందరికీ రక్షాబంధన్ కట్టారన్నమాట. వీళ్ళు చిన్నపిల్లలే కానివ్వండి, రక్షాబంధన్ అంటే రాఖీ అంటే ఏమిటో వీళ్ళకి తెలుసు. ఈ పిల్లలు రాఖీ గురించి చెప్పిన మాటల్ని మీరు కూడా వినండి ఒకసారి. ఆ రాఖీని ఏం చేస్తారు చెప్పండి ఎవరైనా? ఓ మీతో మనం కట్టుకుంటే ఎవరైనా కడతారా? కట్టట్లేదా? ఓ అలా కట్టావా? ఓకే. విన్నారా అండి రాఖీ గురించి ముద్దుగా వాళ్ళు ఎలా చెప్పారో? నేను రాఖీ కట్టినప్పుడు అంత చిన్న బాబు కూడా నాకు చక్కగా రాఖీ కట్టిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పిల్లలందరూ చాలా చక్కగా రక్షాబంధన్ కట్టించుకున్న తర్వాత సుభద్ర గారు పిల్లలందరికీ కూడా అమ్మవారి ఫోటోలు, బిస్కెట్స్ పంచారండి. పిల్లలందరూ ఒకరినొకరు గెంటుకోకుండా చక్కగా క్రమశిక్షణతో తీసుకున్నారు. అంత చిన్న పిల్లలు అంత క్రమశిక్షణతో చాలా ముచ్చటగా అనిపించిందండి. ఇక ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత పిల్లలందరి చేత చక్కగా నినాదాలు చేయించారండి. వాళ్ళు కూడా ఎంతో చక్కగా చెప్పారు. అందరూ ముక్త కంఠంతో నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనందరం మన దేశానికి రక్ష, మన ధర్మానికి రక్ష, భారత్ మాతాకి జై. ఇన్ని పదాలు, ఇన్ని వాక్యాలు కూడా వాళ్ళు ముక్త కంఠంతో చాలా చక్కగా చెప్పారండి. మరి వినేద్దామండి వాళ్ళ మాటల్లోనే. రావాలి నీ వేలు ఇవి చూడు, ఎలా పెట్టుకో, ఎలా పెట్టు. అని నేను మీకు రక్ష, మనందరం మన దేశానికి, మన ధర్మానికి, మన సంస్కృతికి రక్ష. అందరూ గట్టిగా అన్నారు, ఇంకా గట్టిగా మళ్ళీ చెప్పండి. నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనందరం మన దేశానికి, మన ధర్మానికి రక్ష. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇది మనం ఏం చేయాలి? ఇప్పటి నుంచి ప్లాస్టిక్ మానేయాలి. ఇళ్లల్లో ప్లాస్టిక్ ఏమన్నా వాడకుండా అన్నీ మానేయాలి మనం. అలాగే మనం ఏం చేయాలి? చాణక్య నీతిలాగా మనం కూడా అమ్మ చేతి వంటే తినాలి. మీరందరూ ఏం చేస్తారు? అమ్మ చేతి వంటే తింటాం. బయట ఫుడ్ తినకూడదు. ఆరోగ్యంగా ఉండాలంటే అమ్మ చేసిన వంటనే మనం తినాలి.
ఇవండి ఇంత చిన్న పిల్లలతో సుభద్ర గారు చేసినటువంటి రక్షాబంధన్ విశేషాలు. పిల్లలు ఎంతో క్రమశిక్షణతో ఉన్నారండి. ఈ పిల్లలు ఇంత క్రమశిక్షణతో ఉండే ఈ హలో కిడ్స్ స్కూల్ గురించి కూడా నేను తప్పకుండా మరొక వ్లాగ్ చేస్తాను. ఈ పిల్లలందరికీ ఒక లైక్ ఇవ్వండి. హలో కిడ్స్ వ్లాగ్ తప్పకుండా వాచ్ చేయండి. ఉంటానండి మరి.